ఏం లేదు ఇంతవరకు. కుప్పంలో జరిగితే యాక్షన్ తీసుకున్నారన్న సంతోషం. నీ పక్కన జరిగిన గుంటూరులో నీ ఇంటి పక్కన జరిగిన దాని మీద ఏం యాక్షన్ ఉంది? రైట్, దాని మీద సాహెబ్ గారిని అడుగుదాం. సాహెబ్ గారు రెస్పాండ్ అవ్వండి. చూపుడి ప్రభాకర్ గారు మాట్లాడేది ఎలా ఉందంటే, కాదండి, పులివెందుల్లో నేను నిన్న కూడా చెప్పా, వెంకాయమ్మ అని ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఆమెను చంపేశారండి. పులివెందులో చంపేశారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కోతవేత దూరంలో ఆ మహిళను చంపేస్తే వాళ్ళు కేసు పెడతానికి పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ మీద దాష్టికం చేశారే, గొప్పగా మాట్లాడుతున్నారు. ఆ రోజు 2019లో అండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2 నెలల్లో మీకు పల్నాడులో 6 సంవత్సరాల మైనారిటీ బాలిక మీద అత్యాచారం జరిగితే 15 రోజులైనా పట్టించుకోలే ఎవరు. 15 రోజులు మీకు తెలుసా? అదే అక్కడ గ్రామంలో ఆ రెడ్డి వర్గం కుర్రోడు అని చెప్పి అతని వయసును తప్పేపించి అతను ప్రొటెక్ట్ చేశారు. వీళ్ళందరూ కలిసి అక్కడ వాళ్ళందరూ ప్రొటెక్ట్ చేశారండి. దానికి మేము పోరాడాము. అయాల పోరాడితే అతను అరెస్ట్ చేసి ఆ పిల్ల కుటుంబానికి ఏదో 2 ఎకరాల పొలం, 5 లక్షల రూపాయల డబ్బులు అన్నారు. 2 ఎకరాల పొలమే ఇయ్యలేదు, 5 లక్షల రూపాయల కాంపన్సేషన్ పే చేశారు. ఆ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు గుంటూరులోనే ఉంటారు, ఇంకా అసలు తీరిక లేదు పరామర్శించడానికి కూడా. దీంతో పాటు నేను చెబుతున్నా, పర్చూరు దగ్గర అండి ఒక గ్రామంలో ఒక బీసీ మహిళను వివస్త్రం చేసి మరి ఆ మీద వైకాపా పార్టీ నేతలు అటాక్ చేశారు. దాని మీద కేసు పెడతానికి కూడా ఆ మహిళా కుటుంబ సభ్యులు వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకుపోతే ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందండి. 2 పిల్లలు అన్యాయం అయిపోయారు, చిన్న పిల్లలు. తర్వాత నేను ఇటువంటి కోకలలు మరి ఏదో హ్యుమానిటీ గురించి చెబుతున్నారు కదా, ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎదురు 100 కుటుంబాలు ఉండే ఆ కట్ట మీద రేత్రికి ఆ ఇల్లు మొత్తం తొలగించేశారండి. మరి అప్పుడేమైంది హ్యుమానిటీ? అప్పుడేమైందండి? గగ్గోలు పెట్టారు వాళ్ళు, పాపం వాళ్ళకి ఇళ్ల చోట్ల కూడా ఇలా. దాని తర్వాత మరి ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోతవేడి దూరంలో గంజాయి బెచ్చి ఒక ప్రేమ జంట మీద దాడి చేసి అన్యాయంగా అమ్మాయిని చంపేస్తే ఎక్కడ పట్టుకున్నారండి ఆ రోజు? నేను ఇటువంటి బొందలు చెప్పగలను. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆయన ఏదో శ్రీకృష్ణదేవరాయలాగా పరిపాలించినట్టు చెబితే ఎట్లండి? కాదండి. గతం ఇప్పుడు ఒక సిస్టమేటిక్ పరిపాలన ఉండిద్దండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా సంఘటనలు జరిగితే అదే రోజు మేము పోలీసులు పంపిస్తున్నాం, కట్టడి చేస్తున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు కుప్పం విషయంలో కూడా అదే, అక్కడ ఎవరైతే ఆ మహిళ మీద అటాక్ చేశారో అతను వైకాపా పార్టీ లీడర్ అండి, అతను అరెస్ట్ చేశాం మేము. ఆ మహిళ మీద అటాక్ చేసిన వాళ్ళు టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ? వైసీపీ నాయకుడు అండి. మీరేం వైసీపీ అంటున్నారు, వాళ్ళేమో టీడీపీ అంటున్నారు. లేదండి, మేము ఆధారాలు కూడా ఇచ్చాం, అతను అప్పుడే అరెస్ట్ చేసాం. ఇక్కడ ఇంకోటి నేనేమంటానంటే, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అసలు పార్టీలకి ఎగ్జాక్ట్లీ ఇది వ్యాలిడ్ పాయింట్. ఇలాంటి జరిగినప్పుడు ఇప్పుడు నేరస్తులకి కులం ఉండకూడదు, నేరస్తులకి పార్టీ కూడా చూడకూడదండి. ఉండదు. నేరస్తులు మనం నేరస్తులుగానే పరిగణించాలి. ఖచ్చితంగా ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఇమీడియట్ గా మేము చర్యలు తీసుకున్నాం. ఇదే మరి అమరావతి ప్రాంతంలో ఒక రెడ్డి వర్గానికి కుర్రోడు దళితుల మీద ఈ పాస్ పోసాడండి. పాస్ పోసి నానా చేసి వాళ్ళ మీద అటాక్ జరిగితే మరి వైకాపా పార్టీలో ఉన్నటువంటి దళిత మీద వాళ్ళు ఎవరు మాట్లాడలేదే? అంటే అప్పుడు న్యాయాలు చట్టాలు గుర్తుకు రావా? కాదండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు న్యాయాలు చట్టాలన్నీ గాలికి వదిలేసేసి ఏమండి శిరోమండనం కేసు అండి, ఒక దళిత కుర్రోడికి శిరోమండనం చేస్తే వైకాపా పార్టీలో మాట్లాడిన వాళ్ళు లేరు. అరే విశాఖపట్నంలో ఒక దళిత డాక్టర్ అండి, ఆయన్ని అటాక్ చేసే సుధాకర్ ఆయన మీద ఇష్యూ చేసినప్పుడు ఎవరన్నా ఒకళ్ళు వచ్చి మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు, ప్రజాస్వామ్యంలో ఇట్లా చేయటం తగదు మాట్లాడేదే. నేనేమంటానంటే ఇటు కాదండి, నేను వేల మంది మీద అక్రమ కేసులు పెట్టి 41A నోటీసులు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లకు పిలిచి ఇక్కడ ఒకటండి ఫైనల్ గా సాహెబ్ గారు, తప్పు జరిగినప్పుడు ఎక్కడైనా ఒక నేరం జరిగినప్పుడు నేరస్తులు మనం నేరస్తుడిగా చూసేటువంటి స్వభావాన్ని ప్రజలందరూ అలవాటు చేసుకున్న రోజే ఈ వ్యవస్థల్లో కాస్త మార్పు వచ్చింది. ఏదైనా ఒక తప్పు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి దాదాపు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా 90% అందరికీ ఓటు హక్కులు ఉన్నాయి, 99% ఉన్నాయి. సో వాళ్ళు ఏదో ఒక పార్టీకి ఓటు వేస్తుంది, ఏదో ఒక పార్టీకి సానుభూతి పరుడుగా ఉంటారు. సో ఒక నేరం చేశాడు అందులో అంటే ఆ పార్టీ ఏ పార్టీ అనేది ఆ గ్రామంలో తెలుసుకొని పలానా పార్టీ కూడా అని చెప్పేసి వాళ్ళని ఏదో లీడర్లుగా మనం ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆ డిస్కషన్ కూడా ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికే ప్రమాదకరంగా మారబోతుంది. ఖచ్చితంగా నేనేమంటానంటే బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 సంఘటనలు జరిగినాయి, వాటి మీద చర్యలు తీసుకున్నాం, వాళ్ళని అరెస్టులు చేయడం జరిగింది. నేనేమంటానంటే వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరే మీరే ప్రొటెక్ట్ చేశారు కదండి, వేల మందిని మీరే రక్షించారు కదా, ఆ ఉన్నవాళ్ళు మొత్తం దాడులు దౌర్జన్యాలు చేసేసారు కదండి. నేనేమంటానంటే ఏదైనా ఉన్నప్పుడు ఈ పార్టీలకు ఆపాదించడం తగదు. ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్షలు పడాలి,
ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. Right, అది నేను right, అంతేగాని right. పార్టీ ముసుగుల్లో తప్పించుకోవాలంటే అవును.